హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. అందరూ చాలా బాగున్నారు అనుకుంటూ వీడియో స్టార్ట్ చేసేస్తానండి. ఈరోజు కూడా ఒక 5, 6 వెరైటీస్ కవర్ చేస్తున్నాను. మీకు అందరికీ కూడా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి, కమింగ్ సందడి సందడి ఫంక్షన్స్ అన్నిటికి యూజ్ అయ్యేలాంటి శారీస్. వీటితో పాటు మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ జిత్తి ఛానల్‌ని, జిత్తి స్టోర్‌ని హైదరాబాద్ వెళ్ళడం కుదరకపోతే అది కూడా ఆన్‌లైన్‌లో ఉందండి. యూట్యూబ్‌లో యాక్టివ్‌గా లేము. జిత్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నామండి. జిత్తికి అయితే ఇన్‌స్టాగ్రాము జిత్తి వీవ్స్ అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ ఉండండి. ఆహ్, గాయత్రికి అయితే ఎలాగో యూట్యూబ్‌లోనే యాక్టివ్‌గా ఉంటున్నాము. అండ్ జితి వెబ్‌సైట్ కూడా ఉందండి. జితి వీవ్స్ అని వెబ్‌సైట్ ఉంది. ఆ లింక్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఇచ్చిన క్యూఆర్ కోడ్ ఉంది కదండీ! క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా! జస్ట్ దాన్ని స్కాన్ చేయండి. అది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటారో, లేకపోతే స్కాన్ చేస్తే మొత్తం ఆ వెబ్‌సైట్ ఆన్‌లైన్ షాపింగ్ అనిపిస్తది. వెబ్‌సైట్ అండ్ ఇన్‌స్టా లింక్ ఎవ్రీథింగ్ లొకేషను అన్నీ కూడా అందులో కనిపిస్తాయి మీకు. ఓకేనా? ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. డిజైనర్ శారీ అగైన్ మంచి మంచి చీరలు కావాలి, మంచి మంచి చీరలు కావాలి అని అడుగుతున్నారు కదా! అందుకని మీకోసం మంచి మంచి చీరలు తెచ్చాననమాట. ఇది టిష్యూ ఫ్యాబ్రిక్, చాలా లైట్ వెయిట్‌లో ఉండే టిష్యూ ఫ్యాబ్రిక్ శారీ. సీ గ్రీన్ కలర్‌లో ఉందండి. సీ గ్రీన్ విత్ గోల్డ్ కలర్‌తో మిక్స్ అవుతుంది కాబట్టి మొత్తం టిష్యూ అంటే మీకు ఫ్యాబ్రిక్ అంతా షైన్ ఉంటది. ఇంటర్నల్‌గానే ఒక సీ గ్రీన్, ఒక గోల్డ్ థ్రెడ్ వస్తుంది కాబట్టి కొంచెం షేడ్ ప్రాపర్ సీ గ్రీన్ లాగా కనిపించదు. ఓకేనా? దీని వర్క్ అయితే మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలండి. చాలా చిన్నగా ఉంది వర్క్. కానీ చాలా గ్రాండ్‌గా కనిపిస్తుందండి. హెవీగా కనిపించట్లేదు కానీ ఒక క్యూట్‌గా ఉండే ఈ ముగ్గు డిజైన్ బార్డర్ వస్తుంది. అండ్ మిగతాదంతా కూడా దగ్గర దగ్గరగా ఉండే ఈ ఫ్లవర్స్ ఇవి కూడా ముగ్గే. ఈ మెలికల ముగ్గులు ఉంటాయి కదా! ఇప్పుడు సంక్రాంతి సీజన్ కరెక్టే. దానికి తగ్గట్టు ఉంది శారీ అంతా కూడా. బుటీస్ కూడా చాలా దగ్గరగా, క్లోజ్‌గా, గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. 9400 అండి. దీనికి తగ్గట్టుగానే ఉంటుంది. వర్క్‌కి తగ్గట్టుగానే ఉంటదనమాట. ప్రైస్ కూడా అంతే. దీంట్లోనే టిష్యూ కానీ ఏదైతే బేస్ ఫ్యాబ్రిక్ ఉందో అదే ఫ్యాబ్రిక్ తోటి డార్క్ కలర్ తోటి వచ్చిన బ్లౌజ్ 9400లో ఉంది. పర్ఫెక్ట్‌గా పార్టీ వేర్ శారీ అండి ఇది. చక్కగా ఇట్లా సింగిల్ ప్లీడ్ వేసుకొని కట్టుకుంటే చాలా చాలా మెరిసిపోతారు. సో ఇందులో ఇంకొక షేడ్ కూడా ఉంది, చూపిస్తా. ఇందులోనే ఇది ఒక డస్టీ షేడ్. ఇది కూడా చాలా బాగుందండి. అన్ని కలర్స్ బాగున్నాయి ఇందులోని. ఇది ఏంటంటే కొంచెం యాష్ కలర్ బ్లూ షేడ్లోకి వచ్చింది. అది సీ గ్రీన్ కదా, ఇది బ్లూ విత్ గోల్డ్ కలర్ తోటి మిక్స్ అయింది. ఇదే ముగ్గు డిజైన్ అండ్ దగ్గర దగ్గర బుటీస్. నేనైతే అసలు ఇలా దగ్గరగా చూస్తున్నాను కదా చీరని, ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో. ఇది పైగా లైట్ వెయిట్లో కూడా ఉందండి. అండ్ దీని బ్లౌజ్ మాత్రం టిష్యూ ఫ్యాబ్రిక్తోనే వచ్చింది. సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్తో వచ్చి నెక్ కూడా వర్క్ వస్తుంది ఇట్లాగా. ఇది కూడా 9400లోనే ఉందండి. దిస్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అయిన టిష్యూ హ్యాండ్ వర్క్ వచ్చిన డిజైనర్ శారీ. ఎస్, ఇది టిష్యూనే. ఎన్ని రకాల టిష్యూ అంటారు అంటే ఇది ఆర్గన్జాతో కలిసిన టిష్యూ అనమాట. సో ఇది సాఫ్ట్గా, అది ఇందాక చూసిన సాఫ్ట్గా ఫ్రీ ఫాల్ ఉంది. ఇది స్టిఫ్గా ఉంటుంది. పీచ్ అండి, కొంచెం కాపర్ గోల్డ్ లాగా ఉంది. యాక్చువల్లీ పీచ్ అనకూడదు దీన్ని, గోల్డ్ కలర్ కదా. గోల్డ్ టిష్యూ శారీ ఇది. రెగ్యులర్ మనకు తెలిసిన టిష్యూ శారీస్ ఇవి. కొంచెం కాపర్ గోల్డ్ లాగా వచ్చి ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి. లైట్ కలర్స్ తోనే ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. ఇదంతా కూడా సోబర్ స్టైల్ అనమాట. ఆ బ్రైట్ కలర్స్ కాకుండా సోబర్ స్టైల్లో ఉంది. అండ్ దిస్ ఇస్ ద బార్డర్. దీనికి బార్డర్ కూడా ఉంటుందండి. స్ట్రైప్స్ ఉన్నాయి చూసారా, సిల్వర్ స్ట్రైప్స్ వస్తాయి. ఇదంతా అంతే కాపర్ రోజ్ గోల్డ్ అంటాం కదా. ఎస్, రోజ్ గోల్డ్ కరెక్ట్ వచ్చింది ఇప్పుడు పదం నాకు. రోజ్ గోల్డ్లో వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద ప్రింటెడ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ ప్రింట్ మీదేమో చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి లైట్ పీచ్ కలర్ తోటి. 2200 అండి ప్రైస్కి వచ్చేసరికి. 2200లో ఉండే ఈ టిష్యూ ఆర్గన్జా శారీ విత్ కాంజీవరం స్టైల్ బార్డర్ తోటి కాస్త స్టిఫ్గా ఉండే శారీ. ఆర్గన్జా రెగ్యులర్ దాని ఒరిజినల్ టెక్స్చర్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో 2200లో ఉంది. దిస్ ఈజ్ మోస్ట్ అవైటెడ్ శారీ. ఇది జార్జెట్ డిజైనర్ పీస్. ఇది ప్రింటెడ్ జార్జెట్ అండి. బీచ్ కలర్ బేస్ మీద సీ గ్రీన్ అండ్ పింక్ కలర్ తోటి వచ్చిన ఈ హారిజాంటల్ ప్యాటర్న్. సెల్ఫ్లో వీవింగ్లో కూడా మీకు ఈ జరీ లైన్స్ అండ్ స్ట్రైప్స్ ఉంటాయి. కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది. ఇట్లాగా డార్క్ రాణి పింక్ సీక్వెన్స్ వర్క్ చేసిన బార్డర్ వస్తుంది. ఎస్, ఇప్పుడు బ్లౌజ్ కూడా దీనికి ఇదే కలర్ తోటి వచ్చిన బుటీ బ్లౌజ్ వస్తుంది. ఇట్లా బుటీస్ బ్లౌజ్ వచ్చి విత్ సేమ్ బార్డర్ కూడా అటాచ్ చేసి ఉంటుంది. 5800లో ఉందండి ఇది మళ్ళీ తయారు చేయించాము. యాక్చువల్లీ అంతకుముందు చూపించాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ తయారు చేయించాను ఇది.
5800లో ఉంది. ఈ బీచ్ కలర్ బేస్ మీద వచ్చిన ఈ శారీ. ఎస్, ఇది నేను ఇప్పుడు కట్టుకున్న శారీ. బ్లౌజ్ మాత్రం ఇది కాదు, ఎక్స్పెక్ట్ చేయకండి. కావాలంటే దీనికి ఇచ్చిన బ్లౌజ్ మీద కూడా మీరు ఇలా వర్క్ చేసుకోవచ్చు. ఇది గ్రీనిష్ ఎల్లో అండి, ఎల్లో కలర్ యాక్చువల్లీ బేస్. కొంచెం గ్రీన్ కలర్ టెంట్లా ఉంటుంది కదా. ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందో చూస్తుంటే తెలుస్తుందండి. చక్కగా బాడీ హగ్గింగ్ ఉంది. చందేరి లాగా ఉండే మస్లిన్ సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్. ఈ స్ట్రైప్స్ వస్తాయి, గోల్డ్ కలర్ తోటి వచ్చిన ఈ స్ట్రైప్స్ ఇట్లా వస్తాయి. అండ్ మీకోసం సర్ప్రైజింగ్లీ బ్లౌజ్ వర్క్ లేదు, కానీ బ్లౌజ్ కలర్ అయితే ఇదే అనమాట. వైన్ కలర్ బ్లౌజే, ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. దీనికి కూడా స్ట్రైప్స్ వస్తాయి. ఇది దీనికి ఎంత అనుకున్నారు? 1900కి చాలా చక్కగా ఉంది కదా. ఈ బ్లౌజ్ని ఇట్లా చారలు ఇట్లా నిలువుగా వచ్చేలాగా కుట్టించుకోండి, బాగుంటుంది. అంటే జస్ట్ సజెషన్ అంతే, రెగ్యులర్గా కాకుండా. అంటే హ్యాండ్స్కి మాత్రం ఇట్లా నిలువు చారలు వచ్చేలాగా కుట్టించుకోండి. దీంట్లో ఎలాగో ఇలా వచ్చినాయి కదా, స్లీవ్స్ అలా కట్ చేయించుకోండి, బాగుంటుందని నా అభిప్రాయం అంతే, జస్ట్ సజెషన్. 1900లో ఉండే ఇది ఏంటిది మస్లిన్ సిల్క్ శారీ. మస్లిన్ సిల్క్ ఎల్లో విత్ వైన్ కలర్, ఇంకో కలర్ కూడా ఉంది దీంట్లోని. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది 1900లో ఉంది. ఇది వైలెట్, డార్క్ పర్పుల్ అనుకోవచ్చు, వైలెట్ కలర్ అనుకోవచ్చు. ఈ కలరే ఎవర్ గ్రీన్ కలర్ అనుకోండి. ఎస్, ఈ కలర్కి చూసారా కలర్ కాంబినేషన్ ఏమొచ్చిందో, రాణి పింక్, వైలెట్ విత్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఇది కూడా గోల్డ్ జరీ స్ట్రైప్స్ తోటి వస్తుంది. దీని మీద స్ట్రైప్స్ బాగా కనిపిస్తున్నాయి, తెలిసిందా మీకు? ఈ డార్క్ కలర్ మీద స్ట్రైప్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇది కూడా అంతే, రాణి పింక్ బ్లౌజ్ కూడా డార్క్ బ్రైట్ బ్లౌజే కాబట్టి బాగా కనిపిస్తుంది. ఒక 1.5 ఇంచ్ శారీ బాడీ కూడా ఉంటుందండి. ఎల్లో శారీ కూడా ఉంది, యాక్చువల్లీ ఎల్లో శారీ కూడా ఉంది. దీంట్లో పెద్దగా కనిపించట్లేదు, కానీ వైన్ కలర్ శారీ అనేది చాలా బాగా కనిపిస్తుంది, డార్క్ కలర్ కాబట్టి. బట్ చాలా చాలా చక్కగా ఉందండి, మెత్తగా ఉంది, ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఉంది. 1900లో పేస్టల్ సీ గ్రీన్ కలర్ తోటి వచ్చి, సీ బ్లూ కలర్ తోటి వచ్చిన ఈ బనారసి జూట్ నెట్ అండి. ఇది చాలా లైట్గా తేలిగ్గా కట్టుకున్న హాయిగా కనిపించే ఈ శారీ బనారసి జూట్ నెట్. ఒక వీవింగ్ ప్యాటర్న్ ఉంటుంది, మొత్తం అంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రికే. బట్ ఏంటంటే స్టిఫ్ నెట్, బనారసి నెట్. ఇది మామూలుగా ఫ్యాన్సీ నెట్ కాదు ఇది. సో దీని మీద ఒక వీవింగ్ ప్యాటర్న్ ఉంటుంది, ఇట్లాగా డిజైన్ మారుతుంది. బార్డర్ ఇట్లా ప్లెయిన్ వస్తుంది. యాక్చువల్గా అయితే 1600, ఇప్పుడు ఇది ఆఫర్లో ఉందండి 1300కి ఆఫర్లో ఉంది. స్కై బ్లూ కలర్ లైట్గా కట్టుకుంటే చాలా డీసెంట్గా హుందాగా ఉంటుందండి. 1300కి ఏమొస్తుంది చెప్పండి? 1300కి డైలీ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, వర్కింగ్ విమెన్, శారీస్ కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా నీట్గా కనిపిస్తారు ఈ చీరలోని. ఓకేనా, జస్ట్ 1300లోనే ఉంది. సో ఈ శారీస్ నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి, లేదంటే వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.